ఓటరు జాబితా విషయంలో ఈసారి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ సరళిని బట్టి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల దాడులు జరిగాయని, పల్నాడు, తెనాలి, మాచర్ల నియోజకవర్గాల్లో జరిగిన ఘటనలపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. రీపోలింగ్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నిన్న సాయంత్రం పోలింగ్ ముగిసిన అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయని అన్నారు. 275 బిఈలు, 217 సిఈలు, 600 వీవీప్యాట్లకు సంబంధించి సమస్యలు తలెత్తాయని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 20,000 యంత్రాలు అదనంగా ఉంచామన్నారు. పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నుంచి ముందే సమాచారం అందిందన్నారు. అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో ఘటనలపై సమాచారం ఉందన్నారు. అందుకే ముందుగానే తగిన ఏర్పాట్లు చేశామని, మాచర్ల కేంద్రంలో ఈవీఎంలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఇంజనీర్లు యంత్రాలను పరిశీలించి డేటా వస్తుందని చెప్పారన్నారు. ఇదే నియోజకవర్గంలో 8 కేంద్రాల్లో యంత్రాలు మార్చి మళ్లీ పోలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. నిన్న రాత్రి 10 గంటలకు పోలింగ్ పూర్తయ్యే అవకాశం ఉందని, ఈసారి పోలింగ్ శాతం బాగా పెరిగిందని, సాయంత్రం 5 గంటల వరకు 68% పోలింగ్ జరిగిందని తెలిపారు. తుది పోలింగ్ వివరాలు పరిశీలించిన తర్వాత వెల్లడిస్తామని ఎంకే మీనా తెలియజేశారు. At that time and later there was some issues related to EVM machines గురించి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. సో మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అరౌండ్ 275 బియూస్ బ్యాలెట్ యూనిట్ సంబంధించి ఇష్యూస్ వచ్చినాయి. 217 కంట్రోల్ యూనిట్స్, తర్వాత 600 వరకు వీవీప్యాట్ సంబంధించి ఇష్యూస్ వచ్చినాయి. As I said yesterday also, మన దగ్గర all 46,000 polling station ki 20% extra machines were there. So as and when the problem came, it was removed. And generally, this is a very lesser percentage of BUs and CUs change as compared to last time, because we had all the new machines this time. Second issue was, luckily today many places the weather was not very bad. Although we had made arrangements for shades and all those things, but mostly the weather was not very bad. Konni chotla varsham kuda vachindi, but even then we had seen large number of people who have started voting in the morning. One issue and another good thing about today's voting was that people saying that నా దగ్గర కార్డ్ ఉంది కానీ నా ఓట్ లేదు, ఇట్లాంటి చాలా తక్కువ ఇష్యూస్ వచ్చినాయి. సో దాట్ విచ్ యాక్చువల్లీ మీన్స్ దట్ అవర్ ద కరెక్టివ్ ఎక్సర్సైజ్ విచ్ వి స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ మనం ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసాము పోలింగ్, అంటే మన ఎలక్టరల్ రోల్ని కరెక్ట్ చేయడం కోసం. దాట్ హ్యాస్ రియల్లీ రిజల్టెడ్ ఇన్ టు ఏ వెరీ గుడ్ అండ్ హెల్దీ ఓటర్ లిస్ట్ దిస్ టైమ్. మషీన్ సంబంధించి మళ్ళీ దేర్ వర్ ఇన్ కోడూరు ఆల్సో 2 EVMs were damaged. కోడూరులో కూడా, అన్నమయ్య డిస్ట్రిక్ట్ కోడూరులో కూడా దీస్ డ్యామేజ్ machines data was retrieved and polling started. Darsi 2 incidents again. So total 8 + 2 + 1. So 11 incidents-లో machine డ్యామేజ్ చేయడం జరిగింది. 11 incidents-లోనే మనం రిట్రీవ్ చేసేసి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూని మళ్ళీ కరెక్ట్ చేసేసి అక్కడ పోలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. పోలింగ్ సరళి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఊహించని ఫలితాలు ఈసారి చూడబోతున్నామన్నారు. ప్రజాస్ఫూర్తితో వైకాపా కుట్రలు ఎక్కడికక్కడ భగ్నం చేశామని స్పష్టం చేశారు. ఓటమి భయంతో ఎన్నికల వేళ కుట్రలు పన్నుతూ వచ్చారని ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కసి ప్రతి ఓటర్లోనూ కనిపించిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఓటమి భయంతో హింసకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొంగనూరులో ఏజెంట్ల కిడ్నాప్తో మొదలుపెట్టి మాచర్ల, తాడిపత్రి, నరసరావుపేట, గురజాల, పెనమలూరు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా హింసను ప్రేరేపించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు. తెలుగుదేశం శ్రేణులు ఎక్కడికక్కడ ధీటుగా ఎదుర్కోవడంతో వారి ఆటలు సాగలేదన్నారు. నిన్న రాత్రి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి చంద్రబాబు ఉండవల్లి నివాసానికి బయలుదేరగా సీఎం అంటూ పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం తథ్యమని, ఓటర్లు ఈ దిశగా స్పష్టమైన తీర్పిచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సుపరిపాలన అందించేలా పాలన రాబోతుందన్నారు.
వారణాసి నుంచి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా నిన్న సాయంత్రం వారణాసికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మోడీ మూడోసారి ప్రధాని కావాలనే సంకల్పంతో ఆయనకు మద్దతు తెలిపేందుకు వచ్చినట్లు చెప్పారు. ఆయన హయాంలో దేశం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకువెళ్తోందన్నారు. రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ పురోగమనానికి తగిన విధంగా పనిచేస్తుందన్నారు. ప్రజాపాలనతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విజేతగా నిలుపుతామని తెలియజేశారు. సీఎం జగన్ పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని, ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తిందని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ముందుగానే ప్రజలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారన్నారు. ప్రజలు ఓటు వేసేందుకు వెల్లువెత్తారు. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు సానుకూల ఓటుతో క్యూ కట్టారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మీడియాతో మాట్లాడారు. ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు సానుకూల ఓటుతో క్యూ కట్టారని అన్నారు. చిత్తూరు జిల్లాలో ఉదయం కత్తిపోట్లతో టీడీపీ నేతలు ప్రారంభించారని, టీడీపీ కార్యకర్తలు గూండాలు రెచ్చిపై దాడులు చేశారని తెలిపారు. అద్దంకి, పీలేరు, సత్తినపల్లిలో హింసాకాండకు పాల్పడ్డారని పేర్కొన్నారు. టీడీపీ మోకలు రిగ్గింగుకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈవీఎంలు ధ్వంసం చేశారని, వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని తెలిపారు. పేద ప్రజల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి దారితీస్తుందని సజ్జల చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అండతో పోలింగ్ డే వరకు టీడీపీ నాటకాలు, దాడులు అన్నీ చూశామని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై కూడా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారని, టీడీపీ అరాచకాలపై ఈసీకి ఫిర్యాదు చేశామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈసారి స్పష్టంగా ఒక నిర్ణయానికి ముందే వచ్చినట్టుగా ఎలాంటి విశ్లేషకులు ఎన్నైనా చెప్పొచ్చు, లేదా పోలింగ్ దీనికి సంబంధించి అంచనాలు కట్టే వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, కానీ అంతిమంగా ప్రజలది విజయం అవుతుంది. ప్రజాస్వామ్యం భారతదేశంలో ఎంత పటిష్టంగా ఉంది, మన రాష్ట్రంలో కూడా రాజకీయ చైతన్యం కానీ, లేదా ఎన్నికల్లో ఓటు ద్వారా తమ నిర్ణయం ఖచ్చితంగా స్వేచ్ఛగా చెప్పే ప్రయత్నం అన్ని వర్గాల వాళ్ళు చేయడం, అన్ని వయసుల వాళ్ళు చేయడం, యువతతో దగ్గర మొదలు పెడితే కొత్తగా ఫస్ట్ టైం ఓటర్స్ దగ్గర నుంచి ఏదో ఒక రకంగా పోలింగ్ని అడ్డుకోవాలనే దుస్సాహసం కూడా వాళ్ళ వైపు నుంచి కనపడుతోంది. దురదృష్టకరం ఏంటంటే ఇక్కడికి వచ్చిన అబ్జర్వర్ల పేరిట ముఖ్యంగా మాచర్ల, పల్నాడు జిల్లా మీద అయితే ఆల్మోస్ట్ ఒక ఇనుప తెర చుట్టూ చేసినట్టే, బందికానాల్లో చేసినట్టే చేశారు. నిన్న మొన్నటి నుంచి మొదలైంది, ఈరోజు పరాకాష్ఠకు చేరింది. మా వైపు నుంచి ఎంత సంయమనంతో ఉన్నా, ఎందుకంటే మాకు ప్రశాంతంగా ఎన్నికలు జరగడం అనేది మాకు కావాలా. మహిళలు ఎవరైతే హింసను చూస్తే వెనక్కు తగ్గుతారో వాళ్ళు స్వేచ్ఛగా ఓటు వేయాలంటే ప్రశాంత వాతావరణం కావాలి మాకు. అందువల్ల మా వైపు నుంచి ఎంతో సంయమనంతో వ్యవహరించినా రెచ్చగొట్టే రకంగా అటువైపు నుంచి కంటిన్యూస్ గా ఏదో ఒక రకంగా ఒక హింసాకాండ సృష్టించాలా, జనం భయపడాలా, ఓటింగ్ కు దూరంగా పోవాలని. రాష్ట్రంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఎండా వానను సైతం జనం లెక్క చేయలేదు. పలుచోట్ల అధికార పార్టీ హింసాత్మక దాడులకు సైతం వెరవకుండా ఓటర్లు చైతన్యంతో తమ తీర్పును నిక్షిప్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు హింసాత్మక ఘటనల మధ్య సాయంత్రం 6 గంటలకి పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా చెదురుమదురు హింసాత్మక ఘటనల మధ్య సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా అప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీంతో వీరందరికీ ఓటు వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 68% పోలింగ్ నమోదు కాగా రాత్రి 7 గంటల వరకు దాదాపు 3,500కు పైగా పోలింగ్ కేంద్రాల వద్ద పోలింగ్ కొనసాగింది. విశాఖ జిల్లాలో దాదాపు 135 కేంద్రాల్లో రాత్రి పొద్దుపోయేంత వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే
చూస్తే పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి దాటింది. సోమవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే ముగియగా కురపాం, పాలకొండ, సాలూరులో సాయంత్రం 5 గంటలకే పరిసమాప్తమైంది. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా దాదాపు అన్ని చోట్ల ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పెద్ద ఎత్తున క్యూ లైన్లో వేచి ఉండటంతో అందరికీ స్లిప్పులు ఇచ్చిన ఎన్నికల సంఘం అధికారులు వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించడంతో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నిన్న పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాత్రి 10:30 గంటల వరకు జిల్లాలో సుమారు 80% పోలింగ్ నమోదైందని సమాచారం. జిల్లా వ్యాప్తంగా 17,04,077 మంది ఓటర్లు ఉండగా రాత్రి 10:30 గంటల వరకు 13,50,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక అత్యధికంగా జగ్గయ్యపేట నియోజకవర్గంలో 90% పోలింగ్ నమోదైందని ప్రాథమికంగా తేలగా అత్యల్పంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 68.15% నమోదైందని తెలిసింది. ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 1874 కేంద్రాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటర్లు పోటెత్తారు. పోలింగ్ కేంద్రాలు ఉదయం నుంచే కిటకిటలాడాయి. మధ్యాహ్నం 1 గంట వరకు తిరిగి సాయంత్రం 6 గంటల వరకు రద్దీ కనిపించింది. అప్పటికీ క్యూలో ఉన్న ఓటర్లందరికీ అవకాశం కల్పించారు. సాయంత్రం 5-6 గంటల మధ్యలో ఓటర్లు అనూహ్యంగా పెరగడంతో పోలింగ్ ప్రక్రియ అర్ధరాత్రి దాటాక కూడా కొనసాగింది. కాగా ఉదయం 5:30 పోలింగ్ స్టేషన్లో మాక్ పోలింగ్ జరిగింది. చాలా చోట్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ఆ ప్రభావం పోలింగ్ పై పడింది. ప్రవాసీయులు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నుంచి తరలి వచ్చిన ఐటీ, ఇతర టెకీ ఉద్యోగులతో పాటు పెద్ద ఎత్తున యువత కూడా పోలింగుకు తరలివచ్చింది. ఇక ఉదయం సమయంలో వృద్ధులు భారీగా కదలివచ్చారు. ఎండను సైతం లెక్క చేయకుండా క్యూల్లో గంటల తరబడి వేచి ఉన్నారు. ఈ ఎన్నికల్లో లంబాడీ మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎంలు మొరాయించాయన్న ఫిర్యాదులు ఎక్కడా రాలేదు. జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా 878 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించగా ఆయా కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహణతో పాటు వీడియోగ్రఫీ చేయించడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. జిల్లా వ్యాప్తంగా సోమవారం అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది. తిరువూరు, జగ్గయ్యపేట, విజయవాడ తూర్పు, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లో చాలా చోట్ల ఈ పరిస్థితి కనిపించింది. 1200 ఓట్లు కలిగిన పోలింగ్ కేంద్రాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎండల కారణంగా మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటర్లు పెద్దగా రాలేదు. సాయంత్రం వందలాది సంఖ్యలో రావడంతో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఇక సోమవారం సాయంత్రం 6 గంటల వరకు తిరువురులో 79.28, విజయవాడ పశ్చిమలో 68.3, విజయవాడ సెంట్రల్లో 68.15, విజయవాడ తూర్పులో 69.11, మైలవరంలో 78, నందిగామలో 72.72, జగ్గయ్యపేటలో 78.2% పోలింగ్ నమోదైంది. కృష్ణా జిల్లా గన్నవరంలో వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ అనుచరులు వీరంగం చేశారు. విజయవాడ రూరల్ మండలం నున్న, గన్నవరం మండలం సూరంపల్లి, ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఉద్దేశపూర్వకంగా తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై దాడికి యత్నించారు. నున్నలో సర్పంచిగా పోటీ చేసిన వంశీ అనుచరుడు రాజు ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించడంపై యార్లగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. విజయవాడ రూరల్ మండలం నున్న, గన్నవరం మండలం సూరంపల్లి, ఉంగుటూరు మండలం తేలప్రోలులో ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడికి యత్నించారు. నున్నలో సర్పంచ్గా పోటీ చేసిన వంశీ అనుచరుడు రాజు ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరించడంపై యార్లగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో వంశీ సూరంపల్లి బైపాస్ వద్ద వెంకట్రావును అడ్డుకునేందుకు యత్నించారు. భారీగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాలు పరస్పరం దూసుకొచ్చారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సాయంత్రం 4:45 ఉంగుటూరు మండలం తేలప్రోలు జడ్పీ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. వంశీ అనుచరులు భీమవరపు యతేంద్ర రామకృష్ణ, ఉప సర్పంచి వింత ఆదినారాయణ రెడ్డి తదితరులు కొబ్బరి బొండాలు, రాళ్లు, ఇటుకలను వెంకట్రావు వాహనంపైకి విసిరారు. దాడిలో వెంకట్రావు వాహనంతో పాటు మరో 2 కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. యార్లగడ్డ కన్నా ముందే తేలప్రోలు వచ్చి వెళ్లిన వంశీ దాడి విషయం తెలుసుకుని మరోమారు గ్రామానికి చేరుకుని హడావుడి చేశారు. ఈ క్రమంలో కొందరు వంశీ కాన్వాయ్లోని 2 వాహనాలపై రాళ్లు విసరడంతో పాక్షికంగా అద్దాలు ధ్వంసమయ్యాయి.
మంత్రి పెనంలూరు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి జోగి రమేష్ తన అనుచరులతో కలిసి కృష్ణా జిల్లా పోరంకి జెడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తేదేపాకు బలమైన ఓటింగ్ ఉన్న ఈ కేంద్రంలో భయాందోళనలు సృష్టించి పోలింగ్ కు అంతరాయం కలిగించాలనే ఉద్దేశంతోనే దాడికి పాల్పడ్డారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. మంది మార్బలాన్ని వెంటబెట్టుకుని వచ్చి అరాచకం సృష్టించారని మండిపడ్డారు. వైకాపా శ్రేణులు తేదేపా నాయకులపై రాళ్లు రువ్వి కర్రలు చేతబట్టి ప్రధాన రహదారిపై భీపసం సృష్టించాయి. కృష్ణా జిల్లా పోరండి జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రం వద్ద నిన్న సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓటర్లు భయంతో పరుగులు తీయడంతో గంటసేపు పోలింగుకు అంతరాయం ఏర్పడింది. తొలుత జోగి అనుచరులు పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నిస్తుండగా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు అడ్డుకున్నారు. వారిపై జోగి అనుచరులు దాడి చేశారు. గొడవ పెద్దదై పోలింగ్ కేంద్రం బయట మంత్రి అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాజేష్, షరీఫ్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈలోగా జోగి రమేష్ తన అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. కేంద్రంలో వెళ్లి హల్చల్ చేశారు. అయినా పోలీసులు మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. విషయం తెలుసుకున్న పెనమలూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్ అక్కడికి చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ వారిని దూరంగా ఆపేసిన పోలీసులు జోగి రమేష్ ఆయన అనుచరులు పోలింగ్ కేంద్రం ప్రధాన గేటు వద్ద ఉన్నా పట్టించుకోలేదు. మంత్రి అనుచరులు తెలుగుదేశం పార్టీ వర్గీయులను రెచ్చగొట్టి గొడవకు దిగారు. వారిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో ఇరు వర్గాల వారు పరస్పరం దాడులకు దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ వాహనాల్లో నుంచి కర్రలు తీసుకుని తెలుగుదేశం పార్టీ నేతల వైపు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు లాఠీచార్జి చేశారు. రాళ్ల దాడితో భయకంపితులైన ఓటర్లు పరుగులు తీశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బూత్లో రిగ్గింగ్ చేస్తున్నారనే అనుమానంతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్ తన అనుచరులతో కేంద్రంలోకి దూసుకు వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కృష్ణా జిల్లా ఎస్పీ అన్నా నయీం అస్మి అక్కడికి వచ్చిన తర్వాతే పోలీసులు కఠినంగా వ్యవహరించారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన వారంతా నిన్న రాత్రి తిరుగు పయనమయ్యారు. ఏపీతో పాటు కోదాడ, ఖమ్మం నుంచి ఓటర్లు అధిక సంఖ్యలో హైదరాబాద్ వెళుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్గేట్ వద్ద రద్దీ నెలకొంది. చౌటుప్పల్ వద్దనున్న పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సొంత ఊరిలో ఓట్లేసిన ప్రజలు నిన్న సాయంత్రానికి తిరిగి తెలంగాణ బాటపట్టారు. కార్లు, బస్సులు ఏ వాహనం దొరికితే అది పట్టుకుని హైదరాబాద్కు బయలుదేరారు. హైదరాబాద్ వైపు వచ్చే రహదారుల్లో సోమవారం సాయంత్రం 5 గంటలు దాటాక ఒక్కసారిగా రద్దీ పెరిగింది. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు టోల్గేట్ వద్ద సాధారణంగా 24 గంటల వ్యవధిలో 20,000కు పైగా వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్తుంటాయి. సోమవారం మాత్రం సాయంత్రం 6:30 గంటలకు వీటి సంఖ్య 35,000కు పైగా చేరింది. రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచి వచ్చినట్లు అంచనా. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ నిన్న తన ఇంటికి వచ్చి దురుసుగా ప్రవర్తించారని గన్నవరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పొట్లూరి బసవరావు తెలిపారు. నోటికొచ్చినట్లు దుర్భాషలాడినట్లు పేర్కొన్నారు. తన మీద గొడవకు రావడంతో గ్రామ ప్రజలు, స్థానికులు తనకు మద్దతుగా ఇంటికి చేరుకోవడంతో వంశీ అక్కడి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అక్కడ మేము నిలబడ్డాం. ఇది ఓటింగ్ గురించి చూసుకుంటా నిలబడితే అతను కారు సీరియస్గా రివర్స్ చేసుకుంటా వస్తూ ఉంటాడు. ఒక ఆయనకి తగలబోయింది. ఏంటిది మీతో రివర్స్ చేసేటప్పుడు నిదానంగా రావాలి కదా అన్నాడు. అతను సీరియస్గా చూసి ట్రా అంటున్నాడు. ఆయన పక్కకు వచ్చాడు. ఆయన తీసుకొచ్చినాక రివర్స్ చేసుకుని బూతులు తిట్టుకుంటా హార్న్ వేసుకుంటా బాగా సీసీ కెమెరాలో మొత్తం రికార్డింగ్ ఉంది. ఈ విధంగా వచ్చి మా ఇంటి ముందు పెట్టాడు. అక్కడ వెండి చాలా అడ్డుగోలుగా ఉందన్నమాట అతని ప్రవర్తన. This is the fourth time ఇవాళ వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరూ ఊళ్ళో మా వాళ్ళందరూ బయటకు వచ్చేటప్పటికి ఆ టాగిపోయి చూస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి బూతులు తిడుతున్నాడు. ఎవరు వీళ్ళందరూ నా గ్రామస్తులు, వీళ్ళందరూ ఇలా జరుగుతుందని వచ్చారు. వీళ్ళందరికీ చూసి అతను అమ్మట ఒక 20-30 మంది కారులో వచ్చిన వాళ్ళు, బయట ఊరాళ్ళు ఆగం చేయడానికి కూర్చుని కేకలు పెడతా ఉండడం. పోలింగ్ స్మూత్గా జరుగుతుంది. పోలింగ్లో అతనికి మైనస్ పడుతుందనే ఉద్దేశంతో ఇవన్నీ పిచ్చి పనులన్నీ చేస్తూ ఉన్నాడు అతను.